ఈ కథ పేరు జగడాల మొగుడు కజ్జాల పెళ్ళం. కమలాపురం అనే ఊర్లో కనకయ్య కనకమ్మ అనేవాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళంట. వాళ్ళిద్దరికి పెళ్ళి జరిగింది. భలే ఇద్దరి పేర్లు అతికినట్టుగా ఉన్నాయి, వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారో కదా అనుకున్నారంట ఊళ్ళో జనం. అయితే పెళ్ళైన ఏడాది తిరగకుండానే వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటా ఉండేవాళ్ళంట. వాళ్ళిద్దరూ జగడాల మొగుడు కజ్జాల పెళ్ళంగా పేరు తెచ్చుకున్నారంట. ప్రతి చిన్నదానికి పెద్ద పెద్దగా అరుచుకుంటూ రచ్చరచ్చ చేసేవాళ్ళంట. ఒకరోజు ఏమైందంటే రాత్రి పడుకున్నప్పుడు పిల్లి అరిచిన శబ్దం వినపడేసరికి కనకయ్యకి మెలకు వచ్చేసిందంట. ఆ పిల్లి కూన ఏ కిటికీలోంచి లోపలికి దూకిందో కానీ వాళ్ళ మంచం కిందే కూర్చుని మ్యావ్ మ్యావ్ అంటుందంట. కనకయ్య కోపంగా ఒసే లెగు కుంభకర్ణుడి ముద్దులు చెల్లులా లెగు రాత్రి పడుకునే ముందు అన్ని కిటికీలు తలుపులు మొయ్యమంటే మొయ్యలేదు, ఆ పిల్లి కూనను అవతలికి తోలు అంటూ ముసుగు తీసి మరీ లేపాడంట. కానీ కనకమ్మ ఏం చేసిందంట, గట్టిగా ఆవలిస్తా అర్ధరాత్రి ఏంటి అంకమ్మ శివాలు, కావలిస్తే నువ్వే దాన్ని అవతలికి తోలు, దానర్పుకే నా నిద్ర చెడేది కాదు అనేసి మళ్ళీ దుప్పటి కప్పుకుని పడుకుందంట. ఇంకా ఆమెతో లాభం లేదని ఈయనేం చేశాడు, మంచం దిగి గోడ కానించున్న కర్రని పట్టుకుని ఆ పిల్లి కూనని పడక గదిలోంచి మధ్య గదిలోకి, అక్కడి నుంచి ముందు గదిలోకి అదేమో పరిగెత్తిస్తా ఉందంట. మొత్తానికి వీధి తలుపు తీసి బయటికి కదిలించాడంట. ఆ పిల్లి కూన ఏం చేసింది, అరుచుకుంటూ చీకట్లోకి పారిపోయింది. ఇంకా పిల్లి వెళ్ళింది కదా అనుకుని బయట తలుపు మూయబోతుంటే పెద్ద దొంగలు ఇద్దరు అక్కడ నిలబడి ఉన్నారంట. ఆ పిల్లి కూనని కిటికీలోంచి లోపలికి పంపింది మేమే, దాన్ని బయటికి తోలడానికి వీధి తలుపో పెరటి తలుపో తీస్తావని మాకు తెలుసు అని దుడ్డు కర్రలతో లోపలికి వచ్చారంట. కనకయ్య భయపడిపోతా వణికిపోతా ఏదో అనబోయాడంట. కానీ దొంగల్లో ఒకడు దుడ్డు కర్ర జులిపిస్తా నోరెత్తకు, అసలే మేము మంచివాళ్ళం కాదు అన్నాడంట. తర్వాత వాళ్ళు ఏం చేశారు, కనకయ్యని ముందు గదిలో ఉన్న స్తంభానికి వాళ్ళు తెచ్చుకున్న తాడుతో కట్టేశారంట. ఆ సరికి కనకయ్య కాస్త స్థిమితపడి ఏం చేశాడంట, తాడంతా నన్ను కట్టడానికే సరిపెట్టకండి, అవతలి గదిలో నా పెళ్ళం ఉంది, దాన్ని కాస్త బొద్దు శరీరం అన్నాడంట. అయితే వాళ్ళు అన్నారంట, నేను ఆడవాళ్ళని కంటి చూపుతోనే కసిరి కట్టేయగలను అంటూ ఏం చేశాడంట, నల్ల దొంగ పెద్దగా నవ్వాడంట. ఇంతలో పిల్లి కళ్ళ తెల్ల దొంగ ఏం చేశాడంట, వీధి తలుపు గడి పెడుతుంటే నల్ల దొంగ కనకమ్మ ఉన్న గదిలోకి వెళ్ళాడంట. ఈ శబ్దానికి ఏం చేసింది, కనకమ్మ పక్క మీద కదులుతా, నువ్వెక్కడో అడివయ్యా బాబు, పిల్లి కోనను తోలడానికి పులితో యుద్ధం చేసినంతసేపా అందంట. అనుకుంటా గదిలోకి వచ్చింది కనకయ్యను అనుకుని. అయితే ఈ దొంగోడు ఏం చేశాడు, నీ మొగుడి వైభోగం కళ్ళారా చూద్దు కానీ నోరు మూసుకుని నాతో రా అంటూ కనకమ్మ మెడ మీద దుడ్డు కర్ర అనిచ్చాడంట వాడు. దాంతో కనకమ్మకి నిద్రమత్తు వదిలిపోయింది. మెల్లిగా దొంగ వెనకాలే వచ్చి స్తంభానికి కట్టున్న కనకయ్యని చూస్తూనే గట్టిగా నవ్విందంట. నవ్వి, ఆహా ఎంతకాలంగానో నేను ఇదే చెయ్యాలనుకుంటున్నాను, ఆ పని మీరు చేశారు అందంట. అది విని దొంగలేమో తెల్లబోయారంట. ఈ మొగుడు పెళ్ళాలకు బొత్తిగా పడదని, ఇక తాము వచ్చిన పని చాలా ఈజీ అని అనుకున్నారంట. వాళ్ళు ఇంకా నోరు మూసుకుని ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ మూటకట్టు అని అన్నారంట ఈ అమ్మాయితోటి. అప్పుడు అయ్యో కర్మ, రేకు డబ్బాలు సత్తుపళ్ళాలు తప్ప ఇంట్లో ఏమున్నాయి, నా మొగుడు నిన్నే జీతం డబ్బు మూట కట్టి తెచ్చి తల కింద పెట్టుకుని పడుకున్నాడు, పెళ్ళయి ఇన్నాళ్ళు అయినా కూడా జీతం ఎంతో చెప్పేవాడు కాదు పీనాసోడు, ఆ మూట తెచ్చుకుని డబ్బు ఎంత ఉందో నాకు చెప్పండి నల్ల దొంగ గారు అందంట కనకమ్మ. జీతం డబ్బంతా దొంగల పాలు చేస్తావా, ఈ నెలంతా పస్తు పడుకుంటే రోగం కుదురుతుంది నీకని కనకయ్య అన్నాడంట. అప్పుడు ఏమందంట, పస్తు పడుకునే కర్మ నాకేం పట్టలేదు, మళ్ళీ జీతం వచ్చేదాకా నేను మా పుట్టింటికి వెళ్ళి దర్జాగా గడిపొస్తాను అందంట. అంతలోపల ఈ నల్ల దొంగ ఏం చేశాడంట, కనకయ్య తల దిండు కింద నుంచి డబ్బు సంచి తెచ్చి, ఇప్పుడు సమయం అట్టే లేదు, డబ్బు ఎంత ఉందో మా అడవిలోకి వెళ్ళి లెక్క పెట్టుకుని వచ్చి చెప్తానులే చెల్లెమ్మ అంటూ నవ్వాడంట.
అప్పుడు ఏమందంటే దాందే ముందులే అన్నయ్య, వచ్చే అమావాస్య కాకపోతే ఆ పై అమావాస్య అయినా సరే చూడు, ఉంగరం లేక నీ వేళ్ళు బోసుగా ఉన్నాయి, ఆయన వేలికి మా పుట్టింటోళ్ళు పెట్టిన పగడపు ఉంగరం ఉంది, ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు తిడతా ఉండే మనిషికి వాళ్ళు ఇచ్చిన ఉంగరంతో పనే ఉంది, నువ్వు తీసేసుకో అందంట. అప్పుడు ఆ నల్ల దొంగ కనకయ్య ఉంగరాన్ని లాగేసుకుని తీసుకున్నాడంట. అప్పుడు ఈ కనకయ్య కోపం వచ్చి, అయ్యా తెల్ల దొంగ గారు, దొంగల భయం కొద్దీ మా పెళ్ళం ఏం చేసిందంటే నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి పెరట్లో ఉన్న బావిలో దాచిపెట్టింది. ఏ పండుగ వచ్చినా చీకట్లో ఆ బావిలోకి దిగి ఆ పెట్టి పైకి తీసుకురావడం, పని అయ్యాక మళ్ళీ భద్రంగా బావిలో జార విడవడం. ఈ బండ చాకరీ చేయలేక చస్తున్నాను బాబు, ఆ నగలు పెట్టి తీసుకెళ్ళిపో అని చెప్పాడు. కనకమ్మ గొల్లుమంట, పెళ్ళై ఇన్నేళ్ళైనా నువ్వు వేసమెత్తు బంగారం కొన్న పాపాన్ని పోలేదు, నా బంగారం అంతా ఎత్తుకెళ్ళమనడానికి నువ్వే విడివి అంటూ ఏడుపు ప్రారంభించిందంట. మర్యాదగా పెరట్లో బావి దగ్గరికి పద అంటూ తెల్ల దొంగ ఏం చేశాడు, కర్రెత్తి బెదిరించాడంట. అట్లా దారిలో పెట్టు అని నవ్వాడంట కనకయ్య. మనం పెరట్లోకి వెళ్ళగానే ఆయన కేకలు పడితే మీ పనేమవుతుంది, అందుకని ఆయన నోట్లో గుడ్డలు కుక్కండి అని చెప్పి కనకమ్మ ఏం చేసిందంట, ఓ తుండుగుడ్డ తెచ్చి నల్ల దొంగ చేతికి ఇచ్చిందంట. కనకయ్య ఈ లోపల ఏదో గట్టిగా అనే లోపల ఆ తుండుగుడ్డ అతడు నోట్లో కుక్కేశారంట ఆ నల్ల దొంగ. ఈ తెల్ల దొంగ ఏం చేశాడు, బావి గట్టునే ఉన్న బాల్చి ఉన్న తాడు విప్పి ఒక కొసనేమో గిలకకు కట్టి పక్కనే చెక్కకు గట్టిగా కట్టి మరొక కొస పట్టుకుని బావిలోకి దిగాడంట. ఈ కనకమ్మ ఏం చేస్తుంది, ఏడుపు వస్తుంది. ఏడుపు ఆపుకుంటూ, పరమ దుర్మార్గుడు, మా అమ్మ పెట్టిన నగలు ఆచూకీ చెప్పేశాడు, నేను మాత్రం తక్కువ తిన్నానా, నా మొగుడు తల్లి కాశీయాత్రకి వెళ్తా తన నగలన్నీ పచ్చలు తాపిన వడ్డాణంతో సహా రేకుపెట్టిలో పెట్టి సామాన్ల గదిలో అటక మీద దాసింది, ఆ నగలు విడిచిపెట్టేవు జాగ్రత్త, అవి తీసుకో అని చెప్పింది ఆ నల్ల దొంగతో. అప్పటికే తొలి కోడి కోయడం అంటే తెల్లవారుజాము అవుతుందన్నమాట. అందుకని ఆ దొంగ ఏం చేశాడు, ఆ గది చూపించు అని తొందర చేస్తా కనకమ్మ వెంట లోపలికి వెళ్ళాడంట ఆ నల్ల దొంగ. వాడు ఆ పాత సామాన్ల గదిలో అటక మీదకి ఎక్కగానే టపీమంట గది తలుపు మూసేసిందంట కనకమ్మ. ఆ తర్వాత తాపీగా కనకయ్య కట్లు విప్పి నోట్లోని తుండుగుడ్డలాగి, ఇద్దరు దొంగలు దొరికారు, ఇంక మనం హాయిగా పొద్దున్న వరకు పడుకోవచ్చు అని చెప్పిందంట. అయితే ఎక్కడున్నారు వాళ్ళు అని కనకయ్య అడిగాడంట. ఒక చచ్చివదవేమో పాతాళంలో, మరొకడేమో ఆకాశంలో అందంట. ఇదే నీతో చిక్కు, ఏ సంగతి సరిగ్గా చెప్పవని విసుక్కున్నాడంట కనకయ్య. అయితే అప్పుడు అందంట, ఒకడేమో బావిలో ఉన్నాడు, ఇంకోడేమో అటక మీద ఉన్నట్టు చెప్పిందంట. నీ తెలివి తెల్లారినట్టే ఉంది, ఆ తెల్ల దొంగ ఈసరికి బావిలోంచి బయటపడి ఉంటాడు అంటాడంట కనకయ్య. నేను సామాన్ గదిలోకి నల్ల దొంగను వాడిని తీసుకొచ్చే ముందే ఆ తెల్ల దొంగని గిలకకు పక్కన చెక్కకు కట్టిన తాడు ముడి ఉడదీసేశాను అందంట కనకమ్మ నవ్వుతా. తెల్లవారే సమయానికి కనకయ్య వెళ్ళి గ్రామ పెద్దకి ఈ సంగతి చెప్పొచ్చాడంట. ఆయన కాపలా వాళ్ళతో వచ్చి దొంగల్ని పట్టుకున్నాడంట. ఈ కనకయ్య కనకమ్మ దొంగల దగ్గర ఉన్న తమ డబ్బు ఉంగరం లాగేసుకున్నారు. ఆ తర్వాత అప్పుడు ఆ ఇద్దరు పేరు మోసిన గజ దొంగలంట. వాళ్ళని పట్టించిన వాళ్ళకి ఆ ప్రాంతం జమీందారు చాలా పెద్ద మొత్తంలో బహుమానం ఇస్తానని ఇంతకుముందే చాటింపు వేయించాడంట. ఇంకా వీళ్ళిద్దరూ మళ్ళీ బహుమానం నాదే అంటే నాదే అని ఇద్దరు పోట్లాడుకుంటున్నారంట. ఎందుకంటే లేని నగలు బావిలో ఉన్నట్టు నాటకం ఆడి దొంగల్ని ఆటకెక్కిచ్చింది నేనే, బహుమతి నాకే ఇవ్వాలి అంటూ పెళ్ళంతో వాదనకి దిగాడంట కనకయ్య. పెళ్లినాటికే లేని అత్తని, ఆవిడ నగల్ని సృష్టించి నేను చిన్న కట్టుకథతో నల్ల దొంగను అటక మీద, తెల్ల దొంగను బావిలో బంధించింది నేను, కాబట్టి ఆ బహుమతి నాకే దక్కాలి అంటూ పోట్లాటకి దిగింది కనకమ్మ. ఇంక మీరు ఇట్లా పోట్లాడుకుంటానే మీరిద్దరూ ఇంత ఘనకార్యం చేశారు, అదే మీరు కలిసిమెలిసి ఉంటే ఇంక మీకు ఎదురే లేదని గ్రామ పెద్ద ఊళ్ళో వాళ్ళని మెచ్చుకొని జమీందారు బహుమతి డబ్బు పంపగానే
ఘనంగా సన్మానించి డబ్బుని వాళ్ళిద్దరికీ సమంగా పంచారంట. బాగుందా మరి కదా?